హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సమలతాన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో టెట్ మరియు డిఎస్సిలో ఇంతకు ముందు వచ్చిన మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఒక క్వశ్చన్ అనేది నేర్చుకుంటున్నాం. కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా బై కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా వాల్యూ ఎంత అని అడిగింది. ఇక్కడ మనకు కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అనేది తెలుసు. ఇది ఏ ఫార్ములాలో ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఏ అంటే ఇక్కడ కొసెక్ టీటా, బి అంటే కాట్ టీటా దగ్గర మనం సబ్స్టిట్యూట్ చేయాలి వాల్యూస్. అంటే ఎంత మనకి ఇక్కడ కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా ఇంటూ కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా ఈక్వల్ టు 1. కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా వాల్యూ రావాలి అంటే ఇక్కడ కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా అనేది ఇంటూ చేస్తాను. ఈక్వల్కి రైట్ సైడ్ పంపించినట్లయితే ఏమవుతుంది? ఇంటూ అనేది ఈక్వల్కి రైట్ సైడ్ వెళ్ళేసరికి టీటా ప్లస్ కాట్ టీటా బై కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా 1 బై కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా. ఇప్పుడు మనం ఏం చేసుకుందాం, ఇక్కడ డినామినేటర్లో ఉన్న వాల్యూని మనం న్యూమరేటర్లోకి తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది? న్యూమరేటర్ డినామినేటర్ అనేవి రెండు కూడా చేంజ్ అవుతాయి. అంటే కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా అనేది అలాగే ఉంటుంది. ఇంటూ ఇది కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా అవుతుంది. న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ అవుతుంది. అప్పుడు ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.